అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు? నేను మాత్రం బాగున్నాను ఫ్రెండ్స్. గార్డెన్ లో వెజిటేబుల్స్ ఎక్కువ ఉన్నాయి ఫ్రెండ్స్, మీకు చూపిస్తా. ఫస్ట్ టమాటాలు చూపిస్తాం ఫ్రెండ్స్. హాయ్ అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు కదా? ఈరోజు అయితే ఇది హార్వెస్ట్ వీడియో అండి. చూడండి, మాకైతే టమాటాలు ఉన్నాయి. అవైతే ఫస్ట్ హార్వెస్ట్ చేస్తున్నాము. చాలా బాగున్నాయండి, ఎక్కువగానే ఉన్నాయి. అన్నీ మీకు చూపిస్తాను. అలాగే గార్డెన్లో కొన్ని అప్డేట్స్ కూడా ఇస్తాను, మీకు కొన్ని టిప్స్ కూడా అయితే చెప్తాను నేను. చూడండి, మా పాప అయితే టమాటాలు అయితే హార్వెస్ట్ చేస్తుంది. మంచి కలర్కి వచ్చాకే తీసుకుంటున్నాం మేము. ఎక్కడెక్కడ ఉన్నాయో మీకు ఇప్పుడు అవన్నీ చూపిస్తాను నేను. ఎంత బాగున్నాయో చూడండి. ఇంకొక టమాటా అయితే ఇక్కడ ఉంది ఫ్రెండ్స్. మొత్తం 4 టమాటాలు అయితే వచ్చాయి. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అవి మంచి కలర్కి అయితే రాలేదు. ఇదండి ఈరోజు టమాటాలు మనం తీసుకున్నవి. ఎంత బాగున్నాయి చూడండి. అసలు కలర్ క్లారిటీ కెమెరాలో ఎలా వస్తుందో తెలియదు, కానీ భలే ఉన్నాయండి కలర్ చూస్తుంటే. ఇప్పుడైతే మన గార్డెన్లో వైట్ బ్రింజల్స్ ఉన్నాయి కదండి, అవి కూడా మళ్ళీ ఎదిగాయి. అవి కూడా హార్వెస్ట్ అయితే చూపిస్తున్నాను మీకు. అయితే ఇప్పుడు మీకు ఈ బ్రింజాల్ హార్వెస్ట్ అయిపోయిన తర్వాత ఇప్పుడు కొంచెం ఫిబ్రవరి నెల వచ్చేసింది కదండి, కొన్ని అయితే మొక్కలు తీసేసి కొత్తవి ప్లాంటేషన్ చేసుకుందాం అనుకుంటున్నాను. అవి ఏమేంటో కూడా మీకు నెక్స్ట్ వీడియోలో ప్లాంటేషన్ చేసాక అప్డేట్ అయితే ఇస్తాను. ఈ ఫిబ్రవరి నెలలో మనం లీఫీ వెజిటేబుల్స్ అన్నీ వేసుకోవచ్చండి. అవి కూడా వేద్దాం అనుకుంటున్నాను. ఇంకా పొన్నగంటి కూర, అలాగే బచ్చల కూరలో రకాలు మన దగ్గర ఒక వెరైటీ ఉంది కదండి, ఇంకో వెరైటీ కూడా వేద్దాం అనుకుంటున్నాను అనమాట. అవన్నీ కూడా వేసిన తర్వాత మీకు అప్డేట్ అయితే ఇస్తాను నేను. వండుకుంటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చూడండి, మా పాప ఈ వంకాయల్ని టమాటాలను చూపించి 2 కూర వండుకుంటే చాలా బాగుంటుంది అని చెప్తుంది. నిజమేనండి, గ్రీన్ బ్రింజాల్స్ కంటే కూడా ఈ వైట్ బ్రింజాల్స్ చాలా టేస్ట్గా ఉంటుందండి, చాలా డెలిషియస్గా ఉంటుంది. చెప్పాలంటే ఎలా వండుకున్నా సరే చాలా రుచిగా ఉంటుంది, బాగుంటాయి ఇవి తినడానికి కూడా. అయితే ఇంకా ఉన్నాయేమో చూద్దాము, లేకపోతే ఇంకో వెజిటేబుల్స్ అయితే హార్వెస్ట్ అయితే చేద్దామండి. చూడండి, ఇక్కడైతే ఒకే కొమ్మకు 2 ఉన్నాయి. పైగా ఈ చెట్టుకి ఇంకా చాలా ఉన్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది, ఇక్కడ ఒకటి ఉంది. అంటే ఈ చెట్టుకి మొత్తం మీద సుమారుగా ఒక 6 వరకు ఉన్నాయండి. అవన్నీ అయితే కూడా ఇప్పుడు హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. ఈ మధ్యకాలంలో నేను కుంకుడుకాయ రసం ఒకటే కొంచెం పెస్ట్ కంట్రోల్కి ఇచ్చానండి. అంటే మనకి ఎప్పుడు కూడా చలికాలంతో పోల్చుకుంటే సమ్మర్ ఎండలు అనేవి ఎంటర్ అయిన తర్వాత పెస్ట్ అయితే కొంచెం తక్కువగానే ఉంటుందండి. అందువల్ల మనం ఎండాకాలంలో వేడి పెరిగిన తర్వాత మనం చాలా వరకు పెస్ట్ కంట్రోల్కి ఏవైతే వాడుతున్నామో అవన్నీ కూడా మనం తగ్గించేయచ్చండి. మనం బలానికి అయితే ఇచ్చుకుంటే చాలు. ఎలాగ పుల్ల మజ్జిగ వాడతాం కదా, అవి వాడితే చాలు. ఇదిగోండి, చూడండి, తెల్ల వంకాయలు అయితే ఇన్ని వచ్చాయి. ఇన్ని టమాటాలు, ఇన్ని తెల్ల వంకాయల కోసము. ఇంకా ఏమున్నాయి మీకు అప్డేట్ ఇస్తూ చెప్తానండి టిప్స్ అనేవి. ఇంకా వెజిటేబుల్స్ కట్ చేసుకోవాలి కాబట్టి వీటిని ముందు వేరే దాంట్లోకి పెట్టేసుకొని మళ్ళీ బుట్టతో అయితే పట్టుకెళ్ళిపోతున్నామండి. టమాటాలు వేసేసుకున్న తర్వాత వంకాయలు కూడా వేసేసుకుంటాము. ఆ తర్వాత గ్రీన్ బ్రింజాల్స్ ఉన్నాయంట, అవి కూడా హార్వెస్ట్ అయితే చేద్దాం అనుకుంటున్నాము. ఇదిగోండి, ఇక్కడైతే మనకి గ్రీన్ బ్రింజాల్స్ కూడా ఉన్నాయండి. ఈ మొత్తం ఈ వరుస అంతా అవే కాబట్టి వరుసగా అవి కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. మీకు అవన్నీ కూడా చేస్తూ చూపిస్తానండి, ఏమేమి కట్ చేస్తున్నానో ఏంటో. ఇలా ఉన్నవన్నీ కూడా కట్ చేస్తున్నానండి. మెయిన్ ఈరోజు ఏంటంటే ఇవి హార్వెస్ట్ అయితే చేస్తున్నాను. నాకు గార్డెన్ మీద ఇంకా ఏం పెట్టచ్చు, కొత్తగా ఏం స్టార్ట్ చేయొచ్చు అయితే ఆలోచిస్తున్నాను. మొత్తానికి ఈ సీజన్లో ఇంకా కొత్త రకాలు అనేవి కూడా మొదలు పెడతాను. ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ చూడడం, కట్ చేయడం అయితే జరుగుతుంది. చాలా పెద్దవి ఉన్నాయి ఫ్రెండ్స్. ఇదిగోండి, ఇక్కడ కూడా పెద్ద పెద్ద గ్రీన్ వెజ్జెస్ అయితే ఉన్నాయి, బ్రింజాల్స్. అవన్నీ అయితే కూడా హార్వెస్ట్ అయితే చేసేస్తున్నాను. చాలా పెద్ద సైజు ఉన్నాయండి. ఇదిగోండి, ఇవన్నీ కూడా మనం ఇంట్లోకి వండుకోవడానికి అయితే కాదండి, గివేవే చేయడానికే నేను కట్ చేస్తున్నామండి. అలాగే చాలా వచ్చాయి, ఇంకా అలా కట్ చేస్తున్నాము. బుట్ట అయితే నిండిపోతుంది. చూస్తుంది పాప ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నీ అయితే హార్వెస్ట్ అయితే చేస్తుంది. చూడండి, గ్రీన్ వంకాయలు అయితే బుట్ట అయితే నిండిపోయింది. ఇన్ని అయితే వచ్చాయి. ఇప్పుడు ఇందులో మనం మళ్ళీ అవి కూడా వేసేసుకుందాము. ఆ తర్వాత ఇంకా ఏమున్నాయో మనం హార్వెస్ట్ అయితే చేసుకోవచ్చు. ఇప్పటికి ఇదిగోండి, ఇన్ని అయితే హార్వెస్ట్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా ప్లేట్. ఇంకా ఏమున్నాయో చూద్దామండి. చూసారు కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మేము కట్ చేయబోయేది ఏంటో తెలిసింది కదా. ఇదిగోండి, గుత్తిబీర చట్నీకి వాడతాం కదా, అవి అయితే ఉన్నాయి. ఒక్కొక్కటి అయితే కట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు గుత్తులుగా ఉంటాయండి, ఏవైతే ఎదిగాయో అవి మనం కట్ చేసేసుకుంటే
అప్పుడు మిగిలినవి ఎదగడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తవి వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఉన్నాయండి, ఎక్కడెక్కడ ఉన్నాయో చూసి కట్ చేసేసుకుందాము. ఇదిగో అసలు వీటిని చట్నీలోకి టేస్ట్ చాలా బాగుంటుందండి. నేనైతే చేసుకున్నాకే చెప్తున్నాను. ఇంకా ఉన్నాయి, చూపిస్తాను మీకు. ఇంకా ఉన్నాయి చూడండి. ఇదిగోండి, దీని మొదలు స్టార్టింగ్ ఇక్కడ ఉంది. దీనికి కూడా ఇంకా పెద్దది ఒకటి ఉంది. ఇదిగోండి ఇక్కడ ఉంది. ఇది కూడా కట్ చేసేసుకోవచ్చు. అసలు వీటిలో మనం మామూలుగా చట్నీకి పోపులు ఏమైతే వేస్తామో అవన్నీ వేసేసుకొని వీటిని చేసుకోవచ్చండి. ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఇది ఇంకా ఎదుగుతుందండి. నెక్స్ట్ టైం అయితే మనం కోసుకోవడానికి అవకాశం ఇక్కడ కూడా ఉంది. పాప అయితే చూపించింది, నాకైతే కనబడలేదు. అంటే ఇది కూడా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇవి ఇలా చిన్నగా ఉన్నప్పుడే, అంటే ఈ సైజే వస్తాయండి, మ్యాక్సిమం వస్తాయి ఈ సైజు. ఇలా ఉన్నప్పుడే చాలా బాగుంటుందండి రుచికి. లేకపోతే కొంచెం పెద్ద ఎదిగింది అనుకోండి, ముద్రగా అయిపోయి ఇంకా మనకు టేస్ట్ అయితే ఉండదు, బాగోదు, చేదొచ్చేస్తాయి అన్నమాట. ఇవి కూడా ఇందులో వేసేసుకుంటున్నాను అనమాట. ఇదిగోండి ఇలా వేసుకున్నాను. ఇంకా మళ్ళీ ఇంకా ఏమున్నాయో చూద్దాం వెళ్ళి. బచ్చల కూర అయితే చక్కగా పెరిగిందండి. ఇదిగోండి చూడండి, ఆకులు చూడండి, బచ్చల కూర ఆకులు ఎంత బాగున్నాయో. మీకు ముందు హార్వెస్ట్లో చూపించాను కదా, మళ్ళీ ఇప్పుడే చూపించడం, కానీ ఇప్పుడైతే కట్ చేసుకోవట్లేదు. తర్వాత సార్ అయితే నేను హార్వెస్ట్ చేసుకుంటాను, జస్ట్ మీకు చూపిస్తున్నాను అంతే. ఆకులు చూడండి ఎంత బాగా వచ్చాయో. ఇదిగోండి బచ్చల కూర ఎంత ఫ్రెష్గా ఉంటుందోనండి. ఇది నేను ఒక 2 days ఆగి అప్పుడు హార్వెస్ట్ అయితే చేసుకుంటాను. ఇది ఇలా పైకి అయితే పాకేస్తుందండి, చాలా రుచిగా ఉంటుంది. ఇది వండుకుంటే చూడండి ఎంత బాగుందో చూడండి. చూడడానికి కూడా మంచి పింకిష్గా, దీని క్రేపర్స్ ఎలా ఉంటాయి ఏంటంటే పింక్ కలర్లో ఉంటాయి. దీని ఫ్లవర్ కూడా చాలా పింక్ కలర్లో ఉంటుంది. టేస్ట్ మాత్రం నెంబర్ 1గా ఉంటుందండి, చాలా బాగుంటుంది. ఆర్గానిక్ కదండి అంతా కూడా. ఆకులు అవి చూడండి, చూడడానికి ఎంత అందంగా ఉన్నాయో. ఇవి తర్వాత సార్ హార్వెస్ట్లో అయితే మనం ఇది తీసుకోవచ్చు. ఇప్పుడు ప్రజెంట్ అయితే తీసుకోవట్లేదు. ఇంకా ఏమి లీఫీ వెజిటేబుల్స్ ఉన్నాయో చూపిస్తాను మీకు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇక్కడ పాలకూర, స్పినాచ్ అయితే ఉంది. అంటే ఇది ఇప్పటికి చాలాసార్లు హార్వెస్ట్ చేస్తాను, మళ్ళీ కొంచెం పెరిగింది. ఇప్పుడు ఇంక మళ్ళీ హార్వెస్ట్ చేసేసుకున్న తర్వాత ఇది తీసేసి నేను వేరే పెట్టుకుందాం అనుకుంటున్నానండి ఇందులో. ఇప్పుడు ఈ పాలకూరను కూడా మీకు హార్వెస్ట్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. స్పినాచ్ చాలా బాగుంటుందండి. మనం మార్కెట్లో కొనుక్కున్న కట్టలు కొని తెచ్చుకుంటాం కదా, దానికంటే కూడా ఇది చాలా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఒక్కసారైనా మీరు ఆర్గానిక్ వెజిటేబుల్స్ కానీ ఆర్గానిక్ లీఫీ వెజిటేబుల్స్ కానీ టేస్ట్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది డిఫరెన్స్. చాలా టేస్ట్గా ఉంటుందండి. ఈ పాలకూర కూడా ఇప్పుడు మీకు హార్వెస్ట్ అయితే చేసుకొని మీకు నేను చూపిస్తాను ఎంత వచ్చిందో ఏంటో. దీని అప్డేట్ ఇస్తాను మీకు ఇప్పుడు. చూడండి ఇదిగోండి, పాలకూర అయితే చక్కగా మనకు వచ్చింది. జ్యూస్లోకి కానీ ఒక కర్రీకి కానీ ఒక పూట సర్వ్ చేసుకోవడానికి సరిపోద్ది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇదిగో హార్వెస్ట్ అయితే చేస్తాను. ఇది ఇంకా తీసేద్దాం అనుకుంటున్నానండి. చెప్పాను కదా, మొత్తం అంతా కూడా ఏవేవైతే ఓల్డ్ ప్లాంట్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి కొత్తవి వేద్దాం అనుకుంటున్నాను. ఈరోజు ఇదిగోండి, ఇదైతే ఎంత వచ్చింది. ఫ్రెండ్స్ నాకు ఇష్టమైన నాకు ఇష్టమైన ఇదిగోండి మా పాపకు చాలా ఇష్టం కనకాంబరాలు అంటే. లాస్ట్లో అవి కూడా కోసేస్తుంది. కోసేసాక మీకు చూపిస్తాను అవి కూడా ఎన్ని వచ్చాయో. చూసారు కదండి, ఇదండి ఈరోజు మన హార్వెస్ట్ వీడియో అయితే. నేను ఇంకా కొత్త వెజిటేబుల్స్ అయితే ప్లాంటేషన్ చేయాలనుకుంటున్నాను, చేస్తాను కూడా. ఎవరైనా ఇంకా గార్డెనింగ్ స్టార్ట్ చేయాలనుకుంటే మాత్రం చాలా మంచి అనుకూలమైన సమయం అండి. ఫిబ్రవరి నెల కొత్తగా ప్లాంటేషన్ చేసుకోవడానికి, స్టార్ట్ చేయడానికి వాళ్ళైతే నిస్సందేహంగా స్టార్ట్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఏంటంటే ఎవరైనా స్టార్ట్ చేసే వాళ్ళు ఉంటే మాత్రం సండే, థర్స్డే ప్రిఫరెన్స్ ఇవ్వండి కొత్త మొక్కలు పెట్టడానికి. అంటే దానికి రీజన్ ఏంటంటే నేను చెప్పలేను, మాకైతే అలాగే చెప్తారు. మా ఇంట్లో కానీ మా పెద్దవాళ్ళు కానీ ఎప్పుడు కూడా సండే కానీ థర్స్డే కానీ కొత్త మొక్కలు, అదే విత్తనాలు వేయాలన్నా కొత్త మొక్కలు పెట్టాలన్నా కూడా ఆ రోజులో ప్రిఫరెన్స్ ఇవ్వమంటారనమాట. సో నేనైతే అలాగే చేస్తాను ఫ్రెండ్స్, ఖచ్చితంగా పాటిస్తాను. దానికి ఏదో రీజన్ ఉండి ఉండొచ్చు, నాకు తెలియదు. మీకు కనుక తెలిస్తే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్ ఈరోజు హార్వెస్ట్ అయితే ఇలా కొనసాగుతుంది. చూడండి ఇన్ని కనకాంబరాలు అయితే వచ్చాయి. పాలకూరలోనే ఉంచేసాం మేము. అవి బెండకాయలు కూడా ఫైండ్ అవుట్ చేసిందండి మా పాప. అవి ఏంటో అసలు కనపడవు, నాకైతే కనపడవు, పాపకే కనిపిస్తాయి. ఎక్కడెక్కడ ఉన్నాయో తనే చూసి కోస్తుంది అనమాట. దొండకాయలు కూడా కోసేస్తున్నాము, ఎక్కడెక్కడ కనిపిస్తాయి అవన్నీ కూడా. మళ్ళీ కనిపించినప్పుడు మళ్ళీ కోస్తాను. ఒకేసారి ఎక్కువ తీసుకుందామంటే మాత్రం దొండకాయలు అవ్వట్లేదండి, దొరకట్లేదు. చూడండి ఎలా వెతుకుతుందో చూడండి. అలా వెతుకుతున్నప్పుడు మధ్య మధ్యలో అక్కడెక్కడ ఒకటి కనిపిస్తుంది అనమాట.
కొన్ని అయితే కోస్తున్నాను. కోసిన తర్వాత కొన్ని కోసానో మీకు చూపిస్తాను నేను. చూడండి మధ్య మధ్యలో దొరుకుతున్నాయి తనకి, చూపిస్తాను మీకు. ఇదిగోండి దొండపాద అయితే ఏపుగా ఇలా అయితే ఎదుగుతుందండి. ఇదిగోండి మొత్తం కోసాక ఎన్ని కోసిందో మీకు ఇది ఇప్పుడు. ఇదిగోండి ఇన్ని అయితే కోసింది తనకి, ఇన్ని అయితే దొరికాయంట. ఇంకా ఉంటాయి బట్ మాకు వెతికే ఓపిక కూడా లేదు, తను వెతుకుతుంది. ఒకవేళ ఉంటే కనుక కోసేస్తానండి. ఇదిగోండి ప్రజెంట్ అయితే ఇవైతే వచ్చాయి, ఇవి కూడా ఇందులో అయితే వేసేసుకుంటున్నాను. ఇదిగోండి మళ్ళీ నేను అవి వేసేసాక కూడా మళ్ళీ కోయడం స్టార్ట్ చేసిందండి, కోస్తుంది. ఇదిగోండి మళ్ళీ కోసినవి కూడా ఇవ్వండి, అవి కూడా ఇందులో వేసేస్తున్నాను. ఇందాక కోసినవి అయితే ఇదిగో ఇవి, ఇప్పుడు వేస్తున్నవి అయితే ఇవి. ఇదిగోండి ఇలా అయితే వేసేసాము. ఇన్ని అయితే కూడా వచ్చాయండి. ఇదిగోండి ఇలా ఉంది ఈరోజు మా హార్వెస్ట్ అయితే. చూడండి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది పాప అయితే. ఇన్ని అయితే కోసుకున్నాము ఫ్రెండ్స్. ఇన్నంటే కోసుకున్నా మీకు కదా హ్యాపీ ఉందా? మీ అందరికి నచ్చిందా మేము కోసుకుంది? ఇదిగోండి ఇన్నైతే కోసుకున్నాము. అందరు కూడా వీడియో చూడండి, తప్పనిసరిగా నచ్చుతుంది. ఇంకేమైనా విలువైన సజెషన్స్ ఉంటే మాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, మేమైతే ఖచ్చితంగా ఫాలో అవుతాము. థ్యాంక్స్ అండి నా సబ్స్క్రైబర్స్ అందరికీ, బాగా నన్ను సపోర్ట్ చేస్తున్నందుకు.